హాయ్ హలో అండి, అందరూ ఎట్లున్నారు? మేమంతా బాగుండమండి, మీరంతా బాగుండారు అనుకుంటాను. ఆఫ్టర్ లాంగ్ బ్రేక్ ఈవిడ వీడియో అప్లోడ్ చేస్తా ఉన్నానండి. రవంతా బ్రేక్ తీసుకుంటున్నాం మేము. ఈ వీడియో వచ్చేసి మంత్రాలయకి పోయే ట్రిప్. నాన్న బర్త్డే నాడు ప్లాన్స్ వేసింది నాన్న పదమ్ము అనే మంత్రాలయకి మేము పోవాలంటుంటే ఒక సేవ చేయాల్సి ఉండే. అదే ఒక సిల్వర్ రథము ఈడాల అనేసి అది ఉండే. ఎవడైనా పదం అనుకోని ఉంటే అంటే నాన్న చెప్పే కదా పదం మంత్రాలయానే కదా, సరే అది టైం రావాలా, అది దేవుడు పిలుచుకుంటేనే మనము పయ్యేకి అయ్యేది కదండి. ఎవరైనా అట్లా పిలుస్తుంటే మనము ఆవిడ పోవాలనంట. సరే రేపు మన్నాడు అంటే ఎవడైనా పదము అంటే అది అయ్యలేదంట. ఎవరైనా నోట్ల అట్లా వస్తుంటే పదమా అంటే మనము ఆవిడ పిలుస్తూ ఉండరు దేవుడు, మనము దర్శనం చేసేకి పోవాలా అనేసి అంట అర్థం. దానికి మేము పోతా ఉన్నాము. ఇవిడు చేతు వాళ్ళ అత్త మామని పికప్ చేసుకొని ఇవిడు పోతున్నాము. ఈ వీడియో మీకు ఇష్టమవుతుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్ గంట చూడండి, రథం అంతా ఈడుస్తాము, అవంతా చూడొచ్చు మీరు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి 7:30 అయింది. శ్రీనిధి వైభవ్ అనేసి దేవనల్లి దగ్గర ఉండేది. ఇక్కడ వస్తాను చూడండి, ఆడ రాఘవేంద్ర స్వామి ఫోటోనే పెట్టిండారు. ఆడ మంత్రము రాఘవేంద్ర స్వామి పాటలే పాడుతుండారు. అనేక అవతలు వస్తాను వాచ్మెన్ ఆడు ఉండారు కదా, వాళ్ళ మొబైల్లోనూ అదే పాటలో రాఘవేంద్ర స్వామి పాటలే పాడుతూ ఉంది. ఇంకో చూడు యాడ్ చూడే అదే రాఘవేంద్ర స్వామిదే వినిపిస్తూ ఉంది, మంచిదే అవుతుంది అనేసి ఇదే టైం కరెక్ట్గా మనం పోతున్నాము అనేసి అనిపించే. 2 years బ్యాక్ అందరూ పోయింటమండి, చాలా జనాలు పోయింటమే. కజిన్స్ అందరూ వచ్చిండ్రి. చేతు వాళ్ళ డాడీను వచ్చిండే. ఈకిత చేతు వాళ్ళ డాడీ రాలేదు, అంత పొనుంది అనేసి. దానికి మేమే పోతాము, సేవే మొక్కొని ఉంటుంది అది చేసిస్తాము అనేసి. లాస్ట్ టైం కాలేదు, ఆ దినము ఉండలేదంట. దానికి నెక్స్ట్ డే ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది అండ్రే. ఈవినింగ్ అయ్యలేదు, పొద్దున్నే మేము బెంగళూరు పోవాలనేసి అప్పుడు బేజారుగా ఇంటికి వచ్చింది ఆయా. దానికి ఈ కిత అవుతుంది అనేసి ఒక ఖుషిగా ఉండము, అది సక్సెస్ అవుతుంది అనేసి అయింది. చూడండి ఆ లాస్ట్లో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము బెంగళూరు నుంచి మంత్రాలయకి పోతా ఉన్నాము. బెంగళూరు నుంచి మంత్రాలయకి 370 kilometers ఉంది. మేము ఇక్కడ స్టాప్ చేసింది టిఫిన్ కనేసి. దేవనల్లి దాటిన తక్షణం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి శ్రీనిధి హోటల్ అనేసి ఉంటుంది, ఆ స్టాప్ చేసింది టిఫిన్కి. ఇప్పుడు ఆయా టిఫిన్ అంతా దానికి టిఫిన్ చాలా బాగుండే. బిసిబేళబాత్ మమ్మీ వీడియో వేసి ఇట్టింది. నా ఫేవరెట్ బిసిబేళబాతే సిక్కా ఇప్పుడు బాగున్నది. బిసిబేళబాత్ పర్వాలే బాగుండే. అది ముగించుకొని కూడా మంత్రాలయకి పోతాం. అనంతపూర్ పైన పోవాలా, దానికి ఒక 7 hours 6 hours చూపిస్తా ఉంది మంత్రాలయ. ఆడిపోయి మేము రీచ్ అయినాక చూపిస్తాం. హోటల్ అంతా చూపిస్తాము, రూమ్ టూర్ అంతా చూపిస్తాము. చూస్తా ఉండండి. ముందర ఏమే వీడేమో చెప్తున్నాడు, చూసేలేదా? సమ్మర్ హెయిర్ కట్ చూడండి అట్లా శ్రయాంది. వావ్, చిన్ను ఫుల్ బాడీ బాడీ అన్నదా? స్టైల్ అంట. స్టైలా? వెబ్ స్పైడర్ మ్యాన్ అంట. ఎక్కడమ్మా పోతా ఉన్నామా? ఈ పక్క యా టెంపుల్ లో వెంకటన్నత. నీ పేరేమే? నీ పేరును వెంకటన్నత కదా. ఎవరు పెట్టింది వెంకటన్నత అనేసి? స్వామినా? మా అమ్మ పప్ప ఫస్ట్ స్వామి పేరు పెట్టాలండ్రి, దానికి వెంకటనాథ అనేసి పెట్టిండేది. రాఘవేంద్ర స్వామి మా అమ్మ ఫేవరెట్ స్వామి గురు వెంకటనాథ. వెంకటనాథ జై బజరంగినా. ఇట్లా పోయేదావుల ఫ్రెండ్స్ సాయిబాబా టెంపుల్ను కనిపించే. ఇక్కడ నుంచి అప్పుడు స్టాప్ చేసేవి అనేక ఆడ మొక్కొని వెళ్ళిపోతూ ఉన్నాము. కోకోనట్ వీడు చాకో చిప్స్ చిన్న చిప్పి
ఫినిక్స్ మాల్కి షాపింగ్ పోయినాడు. ఇది చూసింటే స్మెల్ గమ్మని వస్తా ఉండే, దానికి పోయి తీసుకోండి. ఇది లోవర్ హోమ్ సెంటర్ ఉంది అక్కడ. హోమ్ సెంటర్ ఉంది కదా, ఆడుంది ఫినిక్స్ మాల్. ఇది మ్యాక్స్ అంతా ఉంది కదా, ఆడుంది. ఎక్స్ట్రా ఇచ్చి కదా. అవును, 750 grams తీసుకుంటే ఇంక 250 grams ఫ్రీ. ఇది కోకోనట్ కుకీస్ అండ్ ఇంకా ఇది చాకో చిప్స్ది. కోకోనట్ బాగుంది, కొంత రోస్టెడ్గా ఉంది. ఇది శ్రయాన్ తింటా ఉంటే చాలా బాగుంది. డబల్ చాక్లెట్ కదా, ఇది బాగుంది. వాడే ఒక ప్యాకెట్ ఖాళీ చేసా, ఇంకొకటి ప్యాకెట్ ఫుల్ ఖాళీ అయింది. ఇది సెకండ్ ప్యాకెట్. ఇది ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతాం. బాగేపల్లి టోల్లా మల్పులు అని ఇంకా కంకమ్రాలు తీసుకోండి. మల్పులు 50 రూపీస్ అంటాం. మళ్ళా బాగుండే ఒత్తుగా, కానీ 50 రూపీస్ చెప్తారు. మన బెంగళూరులో 40 రూపీస్. కంకాంబ్రాలు 40 రూపీస్. 5 మూరలు తీసుకోండి, దానికి 40 రూపీస్ తర ఇచ్చిరి. మల్పూలంతా శనక్కాయలు తీసుకోండి. ఇది అంతా చిన్నగా ఉన్నాయి, 10 రూపీస్ ఉంటాయి. సీకల్ తరా ఉంది. ఆడే రూమ్ బుక్ చేసింది కదా, దాని పక్కన వాళ్ళదే ఉంది హోటల్, అక్కడే తింటాము అని ప్లాన్ ఉండేది. చూస్తాం, 2:30 అవుతుంది రీచ్ అయ్యాకి. చూస్తాం ఏమైతున్నాం. మంత్రాలయ రీచ్ అయినాం. ఇదే మేము స్టే అవుతా ఉండే హోటల్. చాణక్యతలో వచ్చాను, డీసెంట్గా బాగుంది. 2:30 అయిన దాన్ని ఫస్ట్ లంచ్ చేసుకొని నేను ఇంకా రూమ్ టూర్ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ రెస్టారెంట్ నేను రికమెండ్ చేసేలేదు. మేము తినేసి మధ్యాహ్నం ఫుల్ అందరికీ అప్సెట్ అయిపోయిండే, కడుపంతా ఊదుకుండే, సోడా వేసేసిండారేమో దానికి. ఫస్ట్ అంతా ఇక్కడ వచ్చినప్పుడు బాగుండే, బాక్స్ వేస్తూ ఉండ్రే. అదేమో ఈ కిత ఇట్లా అయిపోయింది. ఫుడ్ ఏమో టేస్ట్గా బాగుండే, అందరూ బాగా తింటే. ఇంకా రూమ్కి పోతానే అందరికీ ఇక్కడ పూదుకొనిసిండే. నెక్స్ట్ డేను మేము ఇక్కడ తినలేదు, మేము వేరే దగ్గర తింటే. అది యావది అనేసి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. నెక్స్ట్ వీడియోలో బిచ్చాలే అని ఇంకా పంచముఖి ఆంజనేయ ఆ వీడియోలో చెప్తానండి. ఇది ఈ వీడియో శ్రయాన్ ఎత్తుతా ఉన్నాడు చూడండి, ఈ క్లిప్పింగ్. ఆన్ చేసినా ఆన్ చేయలేదా నువ్వు? ఆన్ చేసి ఆన్లోనే ఉందా? ఫుడ్ సూపర్గా ఉంది. అంటే చపాతీ మాత్రం ఆన్ చేసినా ఆఫ్ చేసినా. ఉండు రాయడా. అయ్యో ఏం కనిపిస్తలేదు అక్కడ. కెమెరా మూసుకోండు, కెమెరా మూసుకోండు. ఇచ్చిన బగినా అదేమదే రాయడా. అంతా ఓకేగా ఉందండి, పర్వాలేదు. చాలా బాగలేదు తరానులే, ఓకే నీట్గా ఉంది. నేను శ్రయాన్ అంతా రెడీ అయినాము. అవి పొంకొని ఉన్నాడు,
మమ్మీ రెడీ అవుతా ఉంది. మటన్ మటన్ దేవస్థానం పోవాలా ఇడంతా చూడండా వీడు ఇట్లా పొంకొని ఉన్నాడు. చూపియాలా అని చెప్పి చూపిస్తా ఉన్నాడు. మమ్మీ ఆంటీ అమ్మ ముగ్గురు శారీస్. యాక్చువల్లీ వీళ్ళంతా పంచులు మగోలో, వీళ్ళంతా శారీస్, నేను సల్వార్. యాక్చువల్లీ శారీ వేసుకుంటాం అనుకుంటుని శ్రయాన్ జట్లో అయ్యేలే, వాడు ఎత్తుకో అంటాడు. ఆ శారీ వేసుకొని వీని క్యారీ చేసేకి నా చేతిలో అయ్యేలే. దానికి నేను వేసుకోండిలే, సల్వార్ వేసుకున్నాను కదా శ్రయాన్. మనము ఆడ ఫ్లవర్స్ తీసుకుంటున్నాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టినాము. ఫ్రిడ్జ్ ఉండేదానికి ఎంత యూజ్ అయింది చూడండి. ఇక్కడ పెట్టినాము, ఫ్రెష్గానే ఉండే. కార్లను అంతే ఎత్తుకొని వచ్చినప్పుడు ఫ్రెష్గానే ఉంది. ఏంట్లా దీంట్లో ఒక పెట్టిండ్రే ఏమంటారు గేర్ దగ్గర ఉంటుంది కదా బాక్స్, అక్కడ దాంట్లోగా పెట్టిండ్రు. బాగుంది, ఒత్తుగా బాగుంది. మల్పోలోను బాగుంది. శ్రయాన్ చూపిస్తాను చూడు ఎంత దప్పది. ఇది రాఘవేంద్ర స్వామికి తీసుకోండి. ఇది మంచాలమ్మకి, ఇది అనేక ముడుచుకొని కూడా ఇదే ఎత్తుకోండి. మూసిపెట్టి మనం పోయేతో ఎత్తుకొని పోదాం. అంతవరకు ఇది కూల్గా ఉంది. ఓకే క్లోజ్ మా క్లోజ్. ఇది నా అవుట్ఫిట్, దీనికి దుప్పట. అది నీ అవుట్ఫిట్. నీ అవుట్ఫిట్ ఇంకా కాలేదు, పంచి కట్టుకోనాలా. చేతన జుంకా చూడు బాగుంది. నా జుంకా బాగుందా? బాగుంది కదా. సరే బాగుంది కదా. ఏమంటారు నా ఫ్రెండ్స్? బాగలేదంటారా? బాగుందంటారు. కమెంట్ చేయండి నా జుంకా ఎట్లుంది అనేసి. శ్రయాన్ నువ్వు ఎట్లా రెడీ అయినా చూపి నీ ఫ్రెండ్స్కి. పంచి కట్టుకొని రెడీ అయినాడు చూడనా ఇట్లా. ఇది టీ షర్టు అక్కడ దేవస్థానంలో పోయి రిమూవ్ చేస్తాడు. ఏమే నాన్నకి శల్య తీసుకొని రావాలా, దానికి మమ్మీ ఇడిసేసి వచ్చేసింది ఇంట్లో. మమ్మీ నాన్న చేతన బిడ్డ దీంట్లో పోయిరి. ఫస్ట్ ఒక రౌండ్ పోయిరి, సెకండ్ రౌండ్ మేము పోతూ ఉన్నాము. వీళ్ళు దేవస్థానం దగ్గరే తోడుకొని పోయి ఏడుస్తారు. అనేక కావాలంటే రిటర్న్ కావాలంటే వీళ్ళే తోడుకొని వస్తారు. ఫోన్ చేస్తుంటే వస్తారంట. పోతూ ఉన్నాము. ఇప్పుడు మేము సెకండ్ ట్రిప్ మాది పోతూ ఉన్నాం. దేవస్థానం దగ్గరే పోయి ఇడుస్తారు. ఇక్కడ మేము పూలు మొడిసేసి వచ్చేసింది, ఫ్రిడ్జ్లోనే పెట్టేసినాము. దేవస్థానం దగ్గరికి పోయినాక గ్యాపం చేసుకుంటే చేతి వాళ్ళ గ్యాపం చేసరే అని ఇంకా మొసిపోయినాము. పోయి అనేక తిరిగా ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి చేతను అవి పోయిరే ఎత్తుకొని వచ్చి పూలు. దేవుని కనిసే తీసుకోండేది కదా, మొసి సెట్లు వచ్చేది అక్కడ తీసుకుందాము అండ్రే. అందరూ ఇక్కడే సిక్కింది కదా దేవస్థానం దగ్గర, ఆడే తీసుకుందాం అండ్రే. వద్దు దేవుని కని తీసుకోండేది, దేవునికే ఇయ్యాలా అనేసి నేను చెప్తా ఉండే. అని పోయిరి ఎత్తుకొని వచ్చినాక రెండు సమాధానమయ్య ఆనే ఇంకా దేవునికి అదే ఏశ్రీ ప్రహ్లాద ఇది రథం పెడతారు కదా, దేవునికి పెడతారే అదే పూలు ఏశ్రీ ఫస్ట్. అది ఎంత ఖుషి అయినా మాకి, నాకంతకు కళ్ళ నీళ్ళు వచ్చేసే అంత ఖుషి అయ్యా. అనేక ఇక్కడంతా నామాలంతా పెడుతుండ్రి. ఇక్కడ పెట్టుకుంటూ ఉండము, అందరూ పెట్టుకొని దాయా చేతు అనేక అవి వాళ్ళు వచ్చిండలేదు. ఆనకి వాళ్ళు పెట్టుకుండ్రి. ఫస్ట్ మేము ఇతవంతా పెట్టుకోండి. ఫస్ట్ ఇక్కడ దేవస్థానంకి వస్తేనే శ్రయన్ పెట్టుకున్నాడు.
ఇక్కడ వచ్చి చేతనలో ఇక్కడ చూడండి ఇదంతా ఫుల్ చేంజ్ అయింది 2 years బ్యాక్ ఇట్లంతా ఉండలేదు అంతా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు సైడ్లో అంతా ఇవిడంతా బాగా చేసినారు చూసేకే చాలా బాగుంది నైట్ టైమ్స్లో లైట్లు వేసి ఉంటారు ఇంకా బాగుంది చూసేకి అనేక ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వస్తేనే మంచాలమ్మని ఇక్కడ దర్శనం చేయాల అనేక రాఘవేంద్ర స్వామిని దర్శనం చేయాలంట లేకుంటే అది పూర్తి అయ్యాలంట ఎలాంటి గ్రామ దేవత అయ్యమ్మే అయ్యప్పనికి జాగా ఇచ్చిండేది కదా అయ్యమ్మని దర్శనం చేసేసి అనేక ఇక్కడ రాఘవేంద్ర స్వామిని దర్శనం చేయాలంట ఇప్పుడు ఇక్కడ రథానికి అంతా రెడీ చేస్తూ ఉన్నారు ఫస్ట్ అన్ని లైన్ గా నిలబెడుతూ ఉన్నారు రథాలంతా సిల్వర్ గోల్డ్ అనేక వుడ్ది అంతా ఉంది అనేక ఎలిఫెంట్ ఉంది ఇక్కడ మేము మొక్కుకోండాం ఇక్కడ అర్చనం చేయాల ఫస్ట్ అక్కడ మొక్కని అనేక అచ్చంతలు ఇస్తారు అది ఎత్తుకొని వచ్చేసి మనం యావ్యావ రథాలు ఈడుస్తామో అక్కడ మనం మొక్కొని ఆ రథం మీద వేయాలంట ఇక్కడ మేమంతా వేస్తూ ఉన్నాము ఇక్కడ మేము సిల్వర్ రథము ఈడుస్తాము అనుకోనింది మొక్క ఉంది దానికి అక్కడ వేస్తూ ఉన్నాము మొక్కని ఇక్కడ మేము 5:30కి వచ్చింది దేవస్థానంకి 5:36 అయిపోయిండే ఈడ వెయిట్ చేసి మీ చాలా పొద్దు ఆనేక 8 o'clock ఈడ్స్రి ఈడ పూజలు అయినాక బృందావనంకి ఆనేక ఇక్కడ చేస్తారంట దానికి ఈడ ప్రహ్లాదని ఇట్లా రథాల మీద కూబెట్టేది రాఘవేంద్ర స్వామి ఫస్ట్ అవతారమే ప్రహ్లాదకే మనం తెచ్చింది కదా పూలు అదే ఫస్ట్ వేసిండేది అనేక వేరే పూలు వేసిండేది అది చాలా ఖుషి అయ్యా ఇంకా ఇక్కడ వచ్చేసి డైలీ సేవే ఉంటుందంట ఇట్లా రథాలు అంతా ఈడ్చేది డైలీ ఉంటుందంట ఏకాదశి నోడు మాత్రంకి ఈడ్చేలేదంట యావది సేవేలు ఉండేలేదంట ఆ యప్పని అలంకారం కూడా ఆ ఏకాదశి నోడు చేసేలే మనము ఎట్లుంటుందా బృందావనం అట్లు కనిపిస్తుంది అదిను చూసేకి చాలా బాగుంటుంది ఆ బృందావనము రాయి వచ్చేసే శ్రీరామ సీతమ్మ వనవాసం వచ్చేతోడు కూకోండేదంట అది 7 కితాలు వాళ్ళు విశ్రాంతి తీసుకోండే రాయి అంట అది ఆ రాయిలనే బృందావనం కట్టిండేది రాఘవేంద్ర స్వామి చెప్పిండేదంట రాఘవేంద్ర స్వామి బృందావన్ ఆపోజిట్ ఒకటి ఆంజనేయ స్వామి ఉంది కదా అది కూడా అదే రాయిలా కట్టిండేదంట చూసేకే బాగుంటుంది అది రాయి అనేక మేము ఇదంతా దర్శనం అయిపోయినాక ఇంకొక సేవేను చేసి నై దీపం అంటించేది అది 2020లో ఒక టికెట్ తీసుకొని ఉంటుంది సేవే టికెట్ అది దీపం అంటించేది అది 2024 గంట మనము అంటియచ్చు అది ఏడాదికి ఒక కితపై మనము అంటించేసి రావచ్చు ఆ టికెట్ చూపిస్తుంటే వాళ్ళే తోడుకొని పోయేలోగా నెయ్యి దీపము అంతా ఇస్తారు వాళ్ళే అంతా పూజ చేసేసి ఇస్తారు మనం అంటించేసి రావాలా అది నువ్వు ఒక సేవే లాస్ట్లో మేము వచ్చేతోడు చేసి అది మురిసిపోయింది అనేక అంతా వచ్చేతోడు జ్ఞాపం చేసి చేతుకి అనేక అయ్యో అవును అనేసి పోయి అంటించేసి వస్తుంది ఇప్పుడు ఈ సేవే స్టార్ట్ అవుతుంది చూడండి అన్నీ ఒక్కొక్కటే స్టార్ట్ అవుతుంది ఫస్ట్ గజరాజాది అంబారి కుక్బెట్టి అయ్యప్పని కుక్బెట్టిండారు పూజ చేసిండారు ఇప్పుడు ఒక్కొక్కరిని ఈడ్చుకొని పోతారు అన్నీ ఒక్కొక్క రౌండే పోతుంది అప్పుడు మేము పైన చాలా జనాలు ఉండ్రి చాలా రష్ ఉండ్రి ఒక చెప్పాలా అండి రాఘవేంద్ర స్వామి అంటే అందరికీ ఇష్టమే పవాడ పురుష కదా ఎప్పుడు తొట్టు కళ్ళ నీళ్ళేసుకొని మనం అడుక్కుంటే అమ్మ తర ఎప్పుడు చూసుకుంటాడు మనము ఏమనుకుంటామో అంతా నెరవేరుస్తారండి ఇది మాత్రం సత్యం అండి ఎలా అంటే అందరికీ అయ్యింది అది మాకు కూడా అయ్యింది మీరు మొక్కండా మీరు దర్శనం చేయండా ఇది ఏమీ వ్యర్థం అయ్యలేదు అది మాత్రం గ్యారంటీ అండి మీరు పైసి మనస్ఫూర్తిగా అడగకుండా అంతా మీది నెరవేరుతుందండి రాఘవేంద్ర స్వామికి ఇష్టం ఉంటేనే అండి మనము ఇతవ లోగకు వచ్చి ఆ ఎప్పుడు దర్శనం చేసేకయ్యేది లేకుంటే ఆ ఎప్పుడు లోగకే తోడుకొని వెళ్ళండి అంత భక్తిని ఇంకా మనము రావాలా అనేక ఇక్కడ 9 o'clockకి ప్రసాదం కౌంటర్ క్లోజ్ అవుతుంది అంటోండ్రి చేతన అనేక చేతు వాళ్ళత్తా పిసి ప్రసాదం అంతా తీసుకొని వచ్చి అనేక ఇక్కడ స్టార్ట్ అయ్యా అంతలకి వచ్చేసిండ్రి ప్రసాదం తీసుకొని ఇలా ఇప్పుడు ఇక్కడ చూడండి అవి నించుకోండారు రథం ఈడ్సేకి ఒక ఫ్యామిలీకి ఒకరేనంట ఈడ్సేది ఇక్కడ ఆల్రెడీ చాలా జనాలు ఉన్నారు కదా అలాంటి ఈడ్స్తూ ఉండరేమో చాలా రష్ ఉండే కదా అప్పుడు దానికి ఒక్కొక్కరినే ఈడ్స్తూ ఉండారు ఒక్కొక్క చూడండి టికెట్లు అంతా చెక్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అందరూ మేము సైడ్లో నించుకొని తిండాము
ఫ్రెండ్స్ సేవే అంతా బాగా జరిగింది అనేక రాఘవేంద్ర స్వామి దర్శనము ఆయా దీపము అంటిస్మే నై దీపము అంటించేసి తీర్థము అనేక అచ్చంతలు తీసుకొని అవతలకి వస్తే అచ్చంతలు తల మీద వేసుకొనాలండి తెలియకుండా వాళ్ళకి చెప్తున్నాను మిగిలిండేది ఆడ వేయద్దండి అది ఇంట్లో ఎత్తుకొని వచ్చి డబ్బల్లా పెట్టుకోండా మనం ఏడనా అవతలకి పోతుంటే తల మీద రౌండ్ తీసుకొని పోండా మీ పనులంతా బాగా అవుతుంది అనక మీ పర్స్లా కార్లా అంతా పెట్టండా మంచిది అవుతుంది నెగిటివ్ ఎనర్జీ వచ్చేలేదు ఆ అచ్చంతలు ఉంటే ఆ అచ్చంతలకు అంత పవర్ ఉంది అనేక ఇక్కడ అవతలు వస్తే ఇక్కడ ఆపోజిట్ ఒక హోటల్ ఉంది అక్కడ ఒక ఇడ్లీ తింటే మేమంతా తినలేదు దాని ఒక తర హెవీగా ఫిల్గా ఉండే కదా గ్యాస్ నిండుకుండే దానికి తినే కాలే అందరూ ఏమో తినాలా కదా అనేసి మాత్రలు తగల అనేసి మమ్మీ వాళ్ళంతా అంతా తినరే ఆయనకి ఇక్కడ వచ్చి గోలీ సోడా అంతా చేతు వాళ్ళంతా తాగరే అది జీర్ణం కాలే కదా దానికి అంతా అదంతా తాకుతుండ్రే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తాను లెంత్ అయిపోయింది అనుకుంటాను ఈ వీడియో ఇష్టమవుతుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ డే మేము బిచ్చాలి అనేక పంచముఖి ఆంజనేయ దేవస్థానంకి పోయినాము ఆడంతా ఎత్తిన వీడియో చూడండి నెక్స్ట్ వీడియోలో సిక్తామా అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్